ఈ గజల్ మల్లీశ్వరి గారు రచించిన నే తీయని తెలుగు గజల్నై అనే పుస్తకంలోది. వెన్నెలలేమనై వెలుగురేఖనై, వెన్నెలలేమనై వెలుగురేఖనై, చీకటి మొగుల బాటనైనే, తీయని తెలుగు పదాలు తెలుపు జ్ఞానకరముల కలుకు తోటనైనే, వెన్నెలలేమనై వెలుగురేఖనై, తీరని శోకమై తెరవే ఎరుగని నదిపై తేలే తారణినై, తీరని శోకమై తెరవే ఎరుగని నదిపై తేలే తారణినై, పుష్కరానికోసారి పులకించి పూచే కంకేళి పాటనైనే, పుష్కరానికోసారి పులకించి పూచే కంకేళి పాటనైనే, వెన్నెలలేమనై వెలుగురేఖనై, కులుకులేవో తళుకులేవో కలికి కనుల మిలమిల బాసలేవో, కులుకులేవో తళుకులేవో కలికి కనుల మిలమిల బాసలేవో, ఆగని పాదమై హాయినిచ్చే నాదమై, ఆగని పాదమై హాయినిచ్చే నాదమై, ఆశల ఆటనైనే, ఆశల ఆటనైనే, వెన్నెలలేమనై వెలుగురేఖనై, ఆదాటలేమో ఏషల సయ్యాటలేమో, ఆదాటలేమో ఏషల సయ్యాటలేమో, చినుకు మిసిమినై నీలి మొయిలు చెలనై, జడిగునే చిత్తడినై ప్రీతి మాటనైనే, వెన్నెలలేమనై వెలుగురేఖనై, కప్పురంలా కన్నీరులా కరిగినా ఎంతెంత కురిసినా మల్లి, కప్పురంలా కన్నీరులా కరిగినా ఎంతెంత కురిసినా మల్లి, లలిలాలననై వలపించే మల్లెలంటి వలపుల మూటనైనే, లలిలాలననై వలపించే మల్లెలంటి వలపుల మూటనైనే, మల్లెలంటి వలపుల మూటనైనే, వెన్నెలలేమనై వెలుగురేఖనై. ధన్యవాదాలండి. అద్భుతంగా పాడి శ్రోతల హృదయాలను దోచుకున్న మధుర గాయని లక్ష్మీ భవానీ గారికి అభినందనలు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన లక్ష్మీ భవానీ గారు మధ్యలోనే వెళ్ళిపోతున్నందుకు మనకి బాధగా ఉన్నప్పటికీ కూడా ఆమెకి ఒక చిరు సత్కారాన్ని అందించవలసిందిగా రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారిని అడుగుతున్నాం. శ్రీమతి వీరేపల్లి లక్ష్మీ భవానీ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, ప్రవృత్తిరీత్యా సంగీత విద్వాంసురాలు. సాహిత్య శోధన వీరి అభిమాన విషయం. వీరి కథలు, కవితలు, పద్యాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడి ప్రోత్సాహక పురస్కారాలు అందుకున్నారు. 2014 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం
అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా శ్రీవారి సేవలో పాడి తరిస్తున్నారు. రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ తరఫున ఈ సన్మానాన్ని అందిస్తున్నందుకు, అలాగే ఆమెకు లక్ష్మీ భవానీ గారిని సన్మానిస్తూ లలిత కళా ప్రపూర్ణ బిరుదుతో ఆమెని సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు సన్మాన గ్రహీత వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. చాలా ధన్యవాదాలు మేడం. మల్లీశ్వరి మేడం గారు నాకు దాదాపుగా 2016 నుంచి మేకా రవీంద్ర గారు అని వారు ఒక సమూహాలు ఏర్పాటు చేశారు, వాట్సాప్ సమూహాలు. వాటిలో సాహిత్య సమూహాలు అవన్నీ. వాటిలో నేను అప్పుడు కొత్తగా రాస్తూ ఉన్నాను. వాటిలో యాడ్ అయినప్పుడు మల్లీశ్వరి గారు ప్రతిరోజు ఒక పదాలని పరిచయం చేసేవారు. తెలుగులో అంతరించిపోతున్న పదాలు అనొచ్చు, చాలా వరకు అవి దొరికేవి కావు. అలాంటి పదాలన్నీ ఒక డిక్షనరీ లాగా మేడం వాటి అర్థాలు అవన్నీ కూడా ఆ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండేవారు. అలా మేడం నాకు పరిచయం. అప్పటి నుంచి మేడంని తర్వాత ఆ గ్రూప్లోనే మేడం గారు లేఖలు రాశారు, లేఖ సాహిత్యం. ఆ లేఖలన్నీ చాలా బాగుండేవి. అంటే వాటిల్లో ప్రతి లేఖ ఒక మెసేజ్ అనమాట. ప్రతి అంటే మనం ఎవరికైనా ఒక ఉత్తరం రాసినప్పుడు అందులో మామూలుగా ఏవైనా విషయాలు షేర్ చేస్తూ ఉంటాం. ఇది అలాంటి ఉత్తరమే. ఫస్ట్ అలాగే స్టార్ట్ అవుతుంది, కానీ మధ్యలో చాలా విషయాలు మనకు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలని దాంట్లో పొందుపరిచినట్టు వాటిని రచించారు. ఆ లేఖలు చదవటం కోసం ఆ గ్రూప్లో ప్రతిరోజు ఎదురు చూసేవాళ్ళమి. తర్వాత దాన్ని మేడం వర్ణిక అని లేఖా సాహిత్యం పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ కూడా. మంచి మంచి భావాలు. ఇప్పుడు ఇలా ఈ ముద్ర గురించి ఎలా మాట్లాడుకున్నామో అలాగే ఆ వర్ణిక గురించి ఇంకా అంతకంటే చాలా బాగుంటుంది. అంటే పూర్తి వచనంలో ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ వర్ణిక లేఖ సాహిత్యం. అలా ఇవన్నీ చూస్తూ మేడం గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళము. తర్వాత సారు రవీంద్ర గారు మాకందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ సత్కరించారు. ఆ గ్రూప్లో మేము రాసిన సాహిత్య అంశాలకు సంబంధించి. అప్పుడు ఫస్ట్ మేడంని చూశాను నేను. ఆ తర్వాత ఒంగోలులో మేడంకి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు అక్కడికి నేను కూడా వెళ్ళడం జరిగింది. అలా మేడంతో నాకు ఇదే అనుబంధం అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత మేడం ఫేస్బుక్లో ఫాలో చేస్తూ ఉన్నాను. మేడం రాసిన గజల్స్ అవన్నీ కూడా మామూలుగానే ఆమెకి భాష మీద చాలా మంచి పట్టుంది. చదవాలనిపించే విధంగా ఏదో అంటే ఏం చదివినా మనకు అందులో ఒక కొత్త విషయం తెలుస్తుంది. అరే ఈ పదం మనం ఎప్పుడు వినలేదు కదా, దీనికి అర్థం ఏంటో, దీన్ని ఇక్కడ వాడితే ఇలా ఉంటుందా, ఇట్లాగా మనకి ఏదో ఒక నాలెడ్జ్ వస్తూ ఉంటుంది ఆమె కవిత్వం చదివినప్పుడల్లా. అట్లా నేను ఆమె కవిత్వానికి ఇన్స్పైర్ అవుతూ అప్పుడప్పుడు మెసేజెస్ చేయడం, ఆ గజల్స్ పాడాలని అనుకోవటం. ఆ తర్వాత మేడం కూడా మనం చేద్దాం ప్రోగ్రామ్స్ అనడం. అలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి బుక్ రిలీజ్ చేస్తున్నప్పుడు నేను దాదాపుగా వస్తూనే ఉన్నాను హైదరాబాద్కి. ఒకటో రెండో గజల్స్ నేను పాడుతూనే ఉన్నాను మేడంవి. ఇవాళ పాడిన 2 గజల్స్ కూడా మేడం ఇప్పుడు కొత్తగా కంపోజ్ చేసినవి, ఆల్రెడీ ఇంతకుముందు చేసినవి కాకుండా ఇవి కొత్తగా చేసినవి. అలా మేడం నన్ను ప్రోత్సహించారు. చాలా ధన్యవాదాలు మేడం. తర్వాత ఈరోజు ఈ బిరుదు ఇది మేడం వీటి కోసం కాదు, మీ మీద అభిమానంతో, మీ సాహిత్యం మీద ఆసక్తితో చేస్తున్న ఇదే, కానీ ఇవన్నీ కాదు మేడం. చాలా ధన్యవాదాలు, మీరు నన్ను గుర్తించారు. ఈ సభాముఖంగా నాకు ఇలాంటి ఇది ఇవ్వటం అనేది నాకు బిక్కి కృష్ణ గారు లెజెండ్. ఆయన ఉన్నారు ఈ సభలో, ఆయన ముందు మేమందరం మీ ముందు చాలా చాలా చిన్నవాళ్ళం సార్. ఇట్లాగా మమ్మల్ని సత్కరించడం, సన్మానించడం, గౌరవించడం ఇవన్నీ మాకు చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. లోపల తెలియని ఒక ఉద్వేగం అనేది ఉంది మాకు. మీ అంత పెద్ద పెద్ద లెజెండ్స్తో మేము సరి సమానంగా నిలబడగలిగే స్థాయి కూడా కాదు సార్ మాది.
అయినా మీరు మాకు ఈ స్థానాన్ని ఇచ్చారు. మేడం గారు కానీ, మల్లీశ్వరి మేడం గారు కానీ, మీరందరూ కూడా మమ్మల్ని మీలో కలుపుకున్నారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు అందరికీ. మేడం మీకు మరీ మరీ ప్రత్యేకంగా నాకు ప్రతి సభలోనూ పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. నేను ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియదు. అంత రెస్పెక్ట్, ఇంకా అన్నీ మీ మీద ఆత్మీయత ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. చాలా ధన్యవాదాలు మేడం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు శ్రీమతి శివపరుపు అనురాధ గారు ముదిర పుస్తకం నుండి ఒక కవిత చదివి వినిపిస్తారు.